అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా పథకం సంబంధించి నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి కొంతమంది ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ అవుతున్నాయి. కొంతమంది ఖాతాలో జమ అవ్వట్లేదు. సో వారి పరిస్థితి ఏంటి? సో మనకి ఈ యొక్క అసలు డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయి? అలాగే మన మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే విడుదల చేసుకుంటూ వచ్చింది కదా! మిగతా గ్రామాలకు ఎప్పుడు విడుదల చేస్తుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నులు అందరూ కూడా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా ఎట్టకేలకు ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేసిందండి. సో ప్రస్తుతం మనకి జనవరి 26వ తేదీ నాడు మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ వచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పటికీ మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ మనకి రాష్ట్రంలో మనకి ఒక్కొక్క మండలానికి సంబంధించి ఒక్కొక్క గ్రామానికి అయితే విడుదల చేసుకుంటూ వచ్చిందనమాట. అయితే మనకి అదే తేదీ నాడు 4 పథకాలు అనేవి అయితే ప్రవేశపెట్టింది. అది అందరికీ మీకు తెలిసి ఉంటుంది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, అలాగే మనకి ఇందిరమ్మ ఇల్లు సంబంధించి వంటి పథకాలు అనేవి అయితే ప్రవేశపెట్టిందనమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం సంబంధించి మనకి ఎవరికైతే జమ కాలేదో వాళ్ళకి రెండో విడత కింద నిధులు అనేవి అయితే జమ చేసుకుంటూ వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇప్పటికే మనకి రైతు భరోసా కింద మొదటి విడత కింద 500 కోట్లు జమ చేసింది. ప్రస్తుతం మనకి రెండో విడతతో మొత్తం కలిపి 11,026 కోట్ల రూపాయలు అనేవి అయితే దాదాపుగా 21 లక్షల మంది రైతుల ఖాతాలో అయితే జమ అయ్యాయన్నమాట. సో మొదటి విడత కింద 15 లక్షల మందికి 569 కోట్లతో అయితే విడుదల చేసిందండి. అయితే ఇప్పుడు మనకి మిగతా వాళ్ళకి కూడా అయితే విడుదల చేయబోతుందన్నమాట. ఇలా ఈ ప్రక్రియ మొత్తం కూడా మనకి మార్చి 31వ తేదీలోపు ఇలా జరుగుతూనే ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ తరపున జరిగిందనమాట. సో ఎవరికైతే జమ కాలేదో వారికైతే కంగారు పడొద్దని చెప్పేసి అయితే అంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయని చెప్పేసి అయితే అంటున్నారండి. సో ఎంతకీ మీకు పడిందో లేదైతే కింద అయితే కామెంట్ చేయండి. అయితే మిగతా వాళ్ళకి ఎప్పుడు పడతాయి, సో అప్డేట్ ఏంటి ప్రతిదీ కూడా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.